పాట ఎలా పాడాలి అంటే, మనం తెలుగోడము తెలుగే వాడతాం గానీ, తమిళ్, హిందీ, కన్నడం, మలయాళంలోకి పోం గదా! మనకు రాదు అందులోకి పోం. తెలుగులోనే మాట్లాడతాం గదా! ఆ ట్యూన్ దాటిపోద్దనమాట. అలాగే ఒక కాలువ ఉన్నది. నీళ్ళు ఎట్లా మలుగుతది? అందులోనే మలుగుతది గానీ, ఆ కాలువ దాటి మళ్ళా బయటికి పోదు గదా! కాలువ నీళ్ళు అందులోనే పోతాయి గానీ, కాలువను దాటి బయటికి పోవు గదా! అట్లా ట్యూన్ దాటి బయటికి పోదు. ఆ పరిధిలోనే ఉండాలంట. మన రాగం గాని, మన మాట గాని. అంతకు మించి సరిహద్దు దాటొద్దనమాట. శబ్దంలో మాధుర్యం రావాలి. పెద్దగా అరిచితే మాధుర్యం కోల్పోద్ది ఒత్తిడితోటి. ఒత్తిడి ఉందన్న అప్పుడు అద్భుతమైన శబ్దం వస్తాయి. శబ్ద మాధుర్యం కూడా వస్తది పాటలో మళ్ళా. పాట ఎలా పాడాలి అంటే, మన అసలు గొంతుతోనే వేరే వాళ్ళ గొంతులో మిమిక్రీ చేస్తూ ఉంటాం కదా! మన అసలు గొంతు పోదు. అంటే మేకప్ లాంటిది. మనం మేకప్, వేషము, బట్టలు ఎన్నేసుకున్నా మనంగా ఉండి మనకు వేషం వేసుకుంటాం. కానీ మనమైతే పోం కదా! అయితే ఇక్కడేందంటే ఏసుకున్న మేకప్ ఉంటది కదా! ఆ మేకము, వేషము, రంగు, బట్టలు అవన్నీ ఏసుకొని అలా మనం మానేసుకోవాలి. ఆ ఏసుకున్న మేకప్‌తో మనమైతే ఎలా ఉంటదో ఆ విధంగా అవి ప్రయత్నం చేయాలి. పాట పాడడము, డాన్స్ చేయడము, నటించడం అట్లనమాట. అదెట్లుంటదో ఆ విధంగా మనం ఒక గొంతుతో మన గొంతుతోనే రకరకాల గొంతులు పాడుతూ ఉంటాం కదా! అయితే మన గొంతును మేనేజ్ జెయి. మనము మన గొంతును మేనేజ్ జేసి ఏదైతే అనుకరిస్తున్నామో, ఏదైతే మనం పాడుతున్నామో ఆ పాటే మన గొంతయితే, ఆ గొంతుతో నువ్వు వేరే పాటలు ఎలా పాడతావు? అలా పాడు పాట పాడుతున్నప్పుడు. పాట ఎలా పాడాలంటే, ఉదాహరణకు ఫ్లూట్ ఉన్నది. ఫ్లూట్ ఊదినప్పుడు అందులో మన గొంతొస్తదా? మన గొంతు రానే రాదు గదా! ఫ్లూట్‌లో వచ్చే వాయిస్ ఉంటది. ఫ్లూట్ సౌండ్. ఆ సౌండ్‌తోనే పాట పాడతాం గదా! ఇలాగే మనం పాట పాడుతున్నప్పుడు మన గొంతును యూజ్ చేయొద్దు. మన గొంతు కాకుండా ఆ పాట యొక్క గొంతును మనం యూజ్ చేయాలి. యూజ్ చేసి ఆ పాటకు యొక్క గొంతుతోనే పాట పాడాలి. మనం పాట పాడతాం గదా! పాటను పాడతాం గదా! అలా కాకుండా మనము పాట పాడకుండా మన గొంతుతో కాకుండా మనం పాడే పాట ఉంటది చూసినావా? ఆ పాటను మన గొంతుగా చేసుకుంటే ఎలా పాడతామో అలా పాడాలి. ఫ్లూట్ లాగనమాట. పాట ఎలా పాడాలి అంటే, మనం ఒక విజిలేసి పాట పాడతాం కదా! విజిల్‌తో. అక్కడ మన గొంతుంటదా? ఉండదు కదా! విజిల్‌తోనే పాట పాడతాం కదా! అలా మనం ఎలా పాడాలంటే, పాటను పాడతాం కదా! ఆ పాటతోనే పాట పాడాలి. అంటే పాట యొక్క గొంతుంటది కదా! ఆ గొంతుతోనే పాట పాడాలి. మన గొంతుతో పాడొద్దనమాట. ఆ గొంతును మన గొంతుతో తీస్తాం కదా! తీసి ఆ గొంతుతో పాట పాడాలి. ఆ పాటను పాడాలి తప్ప మన గొంతుతో పాడొద్దు. అలాగే ఒక పాట ఎలా పాడాలంటే విజిల్‌లాగా ఇప్పుడు మనం విజిలేస్తే కొద్దిసేపు ఏస్తాం ఎవరైనా. 5 నిమిషాలేసి ఆపుతారు. మళ్ళీ మొదలుపెడతారు. మళ్ళీ 5 నిమిషాలేసి ఆగుతది. మళ్ళా మొదలుపెడతారు. కానీ ఎవరైనా నాన్ స్టాప్‌గా ఓ గంట సేపు విజిల్ ఏయగలరా? వేయలేరు గదా! కానీ అలా ఏస్తే ఎలా ఉంటది? ఆ టెక్నిక్ ఉండాలి. పాట పాడేవానికన్నమాట. నాన్ స్టాప్‌గా కంటిన్యూగా వాడుతూనే ఉండాలి. గొంతు మార్చకుండా, ఊపిరి మళ్ళీ తీయకుండా. అట్లాంటి టెక్నిక్ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక పాటని ఎలా పాడాలంటే, ఇప్పుడు కుడకలు, బెల్లం ఇలా కొన్ని వస్తువులుంటాయి గదా! అల్లం ఇవన్నీ మిక్సీలో పడతాం. గ్రైండ్ చేస్తాం కదా! మిక్సీలో పడితే ఎట్లుంటాయి? అవన్నీ వాటి ఆకృతి కోల్పోయి అవి చారులాగా అయిపోతాయి కదా! అంతే కదా! చారులాగా అయిపోతాయి. అంతేగాని వాటి ఆకృతి ఉంటదా ఇగ? ఉండదు కదా! ఇప్పుడు రుబ్బినప్పుడు పిండిని గాని ఏమైనా రుబ్బినప్పుడు వాటి ఆకృతి కోల్పోతది. పప్పులు, ఉప్పులు లేకపోతే చింతపండు ఏవైనా వాటి ఆకృతి కోల్పోయి అవి చారు లెక్క అయితది కదా! రుబ్బితే. అగో అట్లనే అన్నట్టు. ఇప్పుడు మనం ఒక పాట పాడితే అందులో అక్షరాలుంటాయి, మాటలుంటాయి. అవన్నీ కూడా పాట కావాలంటే ఇగ వాటి ఆకృతి కోల్పోయి అక్షరాలు, మాటలు అవన్నీ మనము, మన గొంతు అవన్నీ మారిపోయి ఆ పాటలాగా మారిపోవాలన్నట్టు. పలికే విధానం అంతా ఆ పాటలాగా మారాలి. అంటే ఒక వస్తువు ఉన్నదనుకో, వస్తువు కింద పడిపోయిందో, చెంబు పడిపోయిందనుకో, ఏమైంది? అది పగిలిపోతే దాని ఆకృతి కోల్పోద్ది కదా! ఒక వస్తువు కింద పడిందనుకో, అది పగిలిపోతే ఏంది గాజు వస్తువు దాని ఆకృతిని కోల్పోద్ది కదా! అది వేరే తిరిగేది. వస్తువు పగిలిపోయి సొట్టుపోతే వేరే తిరిగేదిగా. అట్లా మనం పలికే మాటలు, పదాలనేవి ఆ పాటలాగా మారాలి. వాటి ఆకృతి కోల్పోయి. పాట ఎలా పాడాలి అంటే, ఒక సాధారణమైన మనుషులుంటారు కదా! వాళ్ళు పాడలేని విధంగా పాడాలి. వాళ్ళకు భిన్నంగా వాళ్ళు చేయలేనిది చేయాలి. ఉదాహరణకి కాంతి భవనం చెందదు. కానీ కాంతి వక్రీభవనం చెందితే ఎట్లుంటది? గ్రేట్ కదా! అది ఇంపాసిబుల్ గానీ అలా చేస్తే గ్రేట్ కదా! అట్లన్నట్టు. ఒక మనిషి గొంతు చేయలేని విధంగా నువ్వు విన్యాసాలు చేయాలన్నమాట. ఒక మనిషి చేయలేని విధంగా విన్యాసాలు చేస్తూనే, ఒక మనిషి చేసే విధంగా మాత్రం ఉండకూడదు. అలా ఉండకుండా చేయలేని విధంగా మాత్రమే చేస్తూ ఉండాలన్నమాట. పాటంతా చివరిదాకా స్టార్టింగ్ నుండి చివరిదాకా. అది పాట అంటే. పాట ఎలా ఉండాలంటే మామూలుగా మనిషి గొంతు అనేది ఉండకూడదు.
మనిషి గొంతు అందరికి ఉంటుంది కదా, అది ఉండకూడదు. ఉండకుండా మనిషి గొంతు ఉండనిది మాత్రమే ఉండాలి. అది మాత్రమే అలా పాడాలి. ఇప్పుడు నది వంపు ఉంది, వంకలు వంకలు ఉంటుంది, అట్లా మనిషి గొంతు ఉండదు. అలా ఉండాలి. ఉండి ఒక మనిషి గొంతు ఎలా ఉంటే రోడ్లాగా చక్కగా ఉంటుంది కదా, అది ఉండకూడదు. అట్లా పాడాలన్నమాట పాట. మనం మన గొంతును కాకుండా మన గొంతును వేరే తిరిగా అంటే నది వంపులాగా పాడాలి. మనిషి గొంతు అలా ఉండదు, నది వంపులాగా ఉండదు కదా. మరి నది వంపులాగా పాడాలి. మరి మన గొంతు రాకుండా నది వంపులాగా పాడాలి అంటే మన గొంతుకు భిన్నంగా పాడాలి అంటే అది పాట అవుతుంది. పాట రాగం, పాట పాడడం అలా అన్నట్టు. అది ఎలాంటిదంటే ఇప్పుడు తూర్పు ఉన్నది, తూర్పును అటు దక్షిణం పెట్టిండు, ఇటున్న సూర్యుని అటు పెట్టినా కూడా మనం ఇటే సూర్యుడు అని గుర్తుపట్టి అలాగే పనిచేయాలనుకో. అదెంత కష్టం. దిక్సూచి ఉన్నది, దిక్సూచి సముద్రంలో పోయాక దాన్ని మార్చిండు కూడా, సౌత్ నార్త్ కాకుండా వేరే తిరిగి మార్చిండు. అప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, దిక్సూచినే ఫాలో అవుతారు. కానీ ఆ దిక్సూచిని యూజ్ చేయకుండా సౌత్ నార్త్ను ఫాలో కావాలి అంటే ఎంత కష్టం. పాట అదనమాట. అంటే మన గొంతును వదిలిపెట్టి మన గొంతుకు భిన్నంగా పాడాలి, మన గొంతు రావద్దు మళ్ళీ. అదే అనమాట పాట పాడే క్రియ. పాట ఎలా పాడాలంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మనిషి దూది పింజలాగా తేలికై గాలి లేస్తాడా, దూది లేస్తే మనిషి లేస్తాడా, అలా ఎన్నటికీ మారలేడు కదా. అలాగే ఒక దూది పింజ ఉన్నది, అది మనిషి అంత బరువు కావాలి, 100 కిలోల బరువు అయ్యి భూమి మీద ఉండాలనుకో, ఉంటుందా? అది ఉండదు. కానీ ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది, దూది పింజ 100 కిలోల బరువు అయి ఉంటే భూమి మీద పడుతుంది, ఇక తీరదు కదా. అప్పుడు దాని పరిస్థితి ఏంది, ఎంత ఇబ్బంది ఉంటుంది దానికి. 100 కిలోల బరువు అయితే ఇక జన్మలో లేవదు ఇక కదా. మరి దాని పరిస్థితి ఎట్లా? అట్లనే మనము ఒక పాటను మనత్వాన్ని కోల్పోయి పాటను పాటగా మాత్రమే పాడుతూ ఉండాలనుకో, అదే అంత కష్టం అన్నట్టు. ఓకే, అంత ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఆ ట్రాన్స్ అనేది, గుర్తుపెట్టుకోండి. పాట ఎలా పాడాలి అంటే ఇప్పుడు మన గొంతు అనేది మనము అంటే ప్రతి మనిషికి ఉండే గొంతు అన్నమాట, అది ఉండద్దు మనుషులకు ఉండేది. మరి మనిషికి అతీతంగా అంటే ఇప్పుడు జంతువులది ఉన్నది, ఆవు, బర్రె, కుక్క, నక్క, వాటిది వేరే ఉంటుంది. వాటి జీన్స్ వేరే, వాటి గొంతు వేరే, అది మనకు రాదు కదా. అలాగే మనది వాటికి వస్తుందా? రాదు. అవి మనుషులాగా మాట్లాడవు, వాటిలాగా మనం అరవం కదా. ఇట్లనే ఇక్కడ మనిషిది అనేది ఉండదు, మనిషి గొంతుది అందరికి ఉంటుంది. మనం ఎంత గొప్ప వాడినా మనిషి గొంతు అనేది ఇక్కడ యూజ్ చేయదు. ఆవు, బర్రె గొంతులాగా వేరే ట్యూన్ ఉంటుంది, అది రావాలి, మనది ఉండద్దు అన్నట్టు. అట్లా వాడాల్సి ఉంటుంది అనమాట. అయితే మనిషికి మనకు పుడుతూనే అలాంటి గొంతు వస్తుంది కదా, అది సహజంగానే వస్తుంది, నేర్చుకోం. అట్లనే ఆవు, బర్రె గొంతు కూడా మనం నేర్చుకోకుండా పుడుతూనే వస్తే ఎట్లుంటుంది, జెన్యున్గా అలా పాడాలి, మనది ఉండద్దు అనమాట. అదనమాట పాట అంటే. ఒక పాటలో నార్మల్ రావద్దు, అంటే మన గొంతు అనేది ఉండద్దు, మన గొంతు లేకుండా మనకు అతీతమైందన్నమాట. ఇప్పుడు మనిషి గొంతు ఏంటుంటుంది, ఒక కాంతి వక్రీభవనం చెంద చూసినా అట్లుంటుంది ఎవరి మనిషి గొంతు అయినా. కానీ దీనికి అతీతంగా ఎట్లుండాలి, దీనికి సంబంధం లేకుండా జంతువుల గొంతు, కుక్క గొంతు ఎట్లుంటుందో అట్లుండాలి. అది మనిషికి జీన్స్ కాదు కదా, మన జీన్స్కి అతీతంగా ఉండాలి. మళ్ళీ ఎట్లుంటుంది, నది వంపులాగా ఇట్లా ఉండాలి, నది వంపులాగా ఇట్లా పోతుంది, నది వంపు అది మళ్ళీ అతీతంగా జీన్స్, మన జీన్స్ కాకుండా ఎట్లుంటుంది అట్లా అన్నట్టు పాట అలా ఉంటుంది అనమాట. అలాగే ఎట్లా పాడతారు పాడే విధానం అంటే, ఇప్పుడు బొక్కల డాక్టర్ ఉన్నాడు, ఉండి సట్మెంట్లో ఇటు పంపుతాడు మొక్కలు, మనకు నొప్పి పెట్టకుండా, మనం సన్మని అటు అంటాడు మాకు తెలియకుండా, మళ్ళీ ఇట్లా పోసినట్టు టట్ పని ఇట్లా అంటాడు. కృష్ణ మాకు ముందు తెలిస్తే మెల్లగా తెలుస్తా అంటే నొప్పి పెడుతుంది, కానీ తెలియకుండా ఉంటాడు. నువ్వు తెలియకుండా ముళ్ళు వస్తే మనకు నొప్పి పెడుతుందా, తెలియకుండా దెబ్బలు తాకుతాయి, నొప్పి పెడుతుందా, తెలియకుండా యాక్సిడెంట్లు అవుతాయి, పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి, తెలుస్తాయా? అట్లా అన్నట్టు. అది తెలియకుండా తక్కువ అని అంటాడు, మళ్ళీ తెలియకుండా తక్కువ అంటాడు. అదనమాట ట్రిక్. ఒక పాట కూడా అంటే అలాగే ఉంటుంది అంటే, మనం కాకుండా మనకు అతీతమైంది ఆ విధంగా ఉంటుంది. అట్లా అన్నట్టు పాట. కాబట్టి మనము కాంది మనకు అతీతమైంది ప్లస్ మనము కానిది పాట అంటే. ఇప్పుడు లాటరీ ఉన్నది, లాటరీ ఎవరికి వెళ్తుందో తెలుసా, 100 మంది చిట్టీలు ఉంటాను, ఎవరికి వెళ్తే తెలుస్తుందా, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరికి వెళ్తుందో తెలియదు కదా. మళ్ళీ రెండోసారి అదే లాటరీ మళ్ళీ తీసినానుకో ఎవరికి వెళ్తుందో తెలుస్తుందా, అదన్నమాట పాట. మనం అయినది అందరూ తెలుసు, మన గొంతు పక్కన ప్రతి మనిషి తెలుసు, కానీ మనం కానిది. ఇప్పుడు ఆవు, కుక్క, నక్క గొంతు ఎవరికైనా తెలుస్తుందా, అట్లా మనకు అతీతంగా ఆ రాగం ఉంటుంది అనమాట. అందుకే లాటరీ లాంటిది అనమాట. నెక్స్ట్ ఏమైంది, ఎలా అయింది అనేది తెలియదు, ఏది తెలియదు అంట, లాటరీ లాగా ఉంటుంది అంట. అందుకే పాట వింటారు. ఇప్పుడు పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు మన గొంతున్నది, మన గొంతు సహాయంతోనే ఎవరిదైనా మిమిక్రీ చేస్తాం, పాట పాడతాం కదా. అట్లా మన గొంతు సహాయం తీసుకోవద్దు, మన గొంతు ఉండొద్దు. ఇప్పుడు జంతువు గొంతున్నది, కుక్క, బర్రె, నక్క, అది మన గొంతు సహాయం చేసుకొని దాని గొంతును పాడుతుందా, పాడదు కదా, దాని గొంతు దానికే. అట్లనే మన గొంతు సహాయం తీసుకోకుండా ఆ గొంతును అనుకరించాలి, ఆ గొంతును అనుకరించడం చెయ్యాలి, ఆ గొంతు మాట్లాడాలి, కానీ మన గొంతుతో అనుకరించద్దు, మన గొంతు ఉండదు, మన గొంతుతో సాయంతో చేయొద్దు అనమాట. ఇప్పుడు పక్షులు ఉన్నాయి, ఆకాశానికి ఎగురుతాయి, కానీ అవి నేల సాయం తీసుకుంటాయా, మనం నేల సాయం తీసుకొని పైకి ఎగురుతాం.
లేదా దేని ఆధారంగానైనా పైకి ఎగురుతావు. కానీ అవి జెన్యూన్‌గానే ఎగురుతాయి. నేల సహాయం తీసుకో జెన్యూన్‌గా పైకి ఎగురుతాయి చూసినావా? అవి అట్లా అన్నట్టు. మనం వేరే పాట అనేది వేరే గొంతు. మనకు అతీతమైంది. మన జీన్స్ గాందది. మనది గొంతు ఉపయోగించొద్దు. మన గొంతు ఉండొద్దు. మన గొంతు సహాయం తీసుకోవద్దు. మన గొంతే ఉండొద్దు. ఉండకుండా ఆ గొంతు రావాలన్నమాట. అది పాట పాడడం అంటే. ఇప్పుడు ఒక గుడ్డివాడు ఏం చేస్తాడు? వానికి కళ్ళుండవు. అయినా సరే స్పర్శ ద్వారా, శబ్దాల ద్వారా వానికంతా తెలుసు. మనం ఎట్లయితే కళ్ళున్న వానికి తెలుస్తదో, వానికి అన్ని కళ్ళు లేకున్నా తెలుస్తాయి. అంటే వానికి కళ్ళు లేవు. కాబట్టి మన సహాయం తీసుకోడు. వాడు సొంతంగానే నేర్చుకుంటాడు. వాడెలా చేస్తాడని మనకు తెలవదు. కానీ వాళ్ళకది అలవాటంట. గుడ్డోళ్ళకు శబ్దాలు, స్పర్శ ద్వారా నోట్లను లెక్కపెడతారు, పైసా బిళ్ళలు లెక్కపెడతారు, మనుషులతో మాట్లాడతారు, అన్నీ తెలుస్తాయి అన్నట్టు. అలాగే మనం కళ్ళు తెరిచి మనం అన్నీ తెలుసుకుంటాం. కిటికీ, డబ్బా, రోడ్డు అవన్నీ తెలుసుకుంటాం కదా! మనం కూడా అదే. మనం కళ్ళు తెరిచి ఇట్లా అలవాటైతే వాళ్ళు కళ్ళు మూసుకొని పుట్టుకతోటి అట్లా నేర్చుకుంటారంట. అగో అంతేగాని ఇక మనం వాళ్ళకి కళ్ళుండయి కాబట్టి మన సహాయం తీసుకోరు. మనలాగా మనం చూసి కళ్ళు మూసుకొని చెప్తాం. వాళ్ళు చూడకుండానే చెప్తారు. వాళ్ళకి కళ్ళే ఉండవు కదా! అట్లా. కాబట్టి మనం మన గొంతు అనేది వదిలేయాలి. మన గొంతు సహాయం తీసుకోవద్దు. మన గొంతును ఉపయోగించొద్దు. మన గొంతు ఉండొద్దు. పూర్తిగా మనకు అతీతమైంది. ఇప్పుడు ఆవు, బర్రె ఉంటది చూసినావా? వాటి గొంతు పాడాలి. కానీ మన గొంతు సహాయం తీసుకొని వాటి గొంతును మాత్రం అనుకరించొద్దు. కాకుండా అలా చేయాలి. ఇప్పుడు ఆకాశంలో పక్షులు ఎగురుతాయి. కానీ అవి నేల సాయం తీసుకోవు కదా! అట్లా అంటారు. మనిషి పైకి ఎగురుతాడు. కానీ నేల సాయం తీసుకుంటాడు. నేలను ఒత్తి పట్టి ఎగురుతాడు. లేకుంటే ఎగరలేడు కదా! అవి అలా కాదు. నేల సహాయం లేకుండా ఒత్తి పట్టకుండానే పైకి ఎగురుతాయి కదా! అట్లా పాడాలి. మన గొంతు సహాయం లేకుండానే వాళ్ళ గొంతు అనుకరించాలి. మన గొంతే ఉండొద్దు. మన గొంతు ఎట్లా ఉంటదో జెన్యూన్‌గా వాళ్ళ గొంతు జెన్యూన్‌గా మనకుండాలి. మన గొంతు ఉండొద్దు. అదనమాట పాట పాడడం అంటే. ఒక పాట ఎలా పాడాలి అంటే, ఉదాహరణకు పిచ్చోడు ఏం చేస్తాడు? పిచ్చిగా మాట్లాడతాడు. అంటే వాడికి మంచి లేదు. వాని దగ్గర మంచి మనలాగా విచక్షణ లేదు. మంచితనం లేదు. కోల్పోయాడనమాట. పిచ్చిగా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, అది మంచి లేదు వాని దగ్గర. మనలెక్క మంచి లేదనేది ఒక పాయింట్. పిచ్చిగా ఎలా మాట్లాడుతున్నాడంటే, వాడు మాట్లాడడం లేదు. మంచిని కోల్పోయిన తర్వాత అలా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం వాంతులు చేసుకుంటాం. కావాలని చేసుకుంటామా? వాంతులు మనము కావాలని చేసుకోము. దాన్ని ఆపుకోలేము. మనకు అతీతంగా జరుగుతది. పిచ్చోడు పిచ్చిగా కావాలని మాట్లాడతలేడు. అలా జరుగుతాండు వాడు. విన్నావా? కంట్రోల్ తప్పిండనమాట. అలా జరుగుతాండు వాడు. ఇక మంచిని కోల్పోయిండు. అదనమాట పిచ్చంటే. ఇప్పుడు పాట పాడడం కూడా అంతే. మనం ఒక మనిషి యొక్క బిహేవింగ్ అనేది అందరిది ఒకటే. నీది, నాది అందరిది ఒకటే. దాన్ని కోల్పోతారు. అది ఉండదు. మరి పాట వీళ్ళు పాడతారా అంటే పాడరు. ఇప్పుడు మనం వాంతులు చేసుకుంటే వాంతులు ఆపము, కావాలని చేసుకోలేము. మనకు అతీతంగా వస్తది. అదనమాట. పాట అలా వస్తది. కానీ మనం అనేది ఉండొద్దు. మనిషి బిహేవింగ్ ఉండొద్దు. మనిషి గొంతు ఉండొద్దు. మనిషి గొంతుతో చేయొద్దు. అదనమాట పాట అంటే. పాట ఎలా పాడాలంటే, మనం చనిపోయిన తర్వాత శరీరం వదిలిపెడితే ప్రేతాత్మ ఉంటుంది కదా! దానికి శరీరం ఉండదు. చూసినావా? శరీరం అంటే మనము ఇష్టాలు, అనుభవాలు, అనుభూతులు ఉంటాయి కదా! ఆత్మకి ఏముండవు. శరీరం ఉండదు, మనసు ఉండదు, బాధలుండవు, ఏది ఉండదు కదా! పాట అలా పాడాలి. కానీ చాలామంది ఇప్పుడు ఆత్మ ఏం చేస్తది? శరీరాన్ని కోరుకుంటది. అట్లా మనం శరీరంతో మనంతో పాడుతున్నాం. అలా పాడొద్దు. ఆత్మతో పాడాలి. అంటే ఆత్మే పాడాలి. ఆత్మగా పాడాలి. శరీరం ఉండొద్దనమాట. కానీ ఆత్మ చనిపోయిన తర్వాత కూడా శరీరంలో దొరలని ప్రయత్నించినట్టు మనం మళ్ళీ మన బుద్ధికి వస్తూ ఉంటాం. మనము, మన అనుభవం మనముగా పాడుతూ ఉంటాం. అలా పాడొద్దనమాట. ఓహ్! అయితే శరీరానికి అలవాటు పడ్డ ఆత్మ ఏం చేస్తుంది? శరీరాన్నే కోరుకుంటుంది. తప్ప ఆత్మగా ఉండలేదంటారు అంటారు కదా! మళ్ళీ ఇలా దొరుకుతామని చూస్తారు కదా! అట్లా మనముగానే పాడుతూ ఉంటాం. అది వదిలేయాలంటాం. పాడి కేవలం ఆత్మగా పాడాలి. శరీరం ఉండొద్దనమాట. శరీరం ఉండకుంటే తెలుసు కదా! మనసు ఉండదు, మనం ఉండదు, నొప్పి ఉండదు, బాధ ఉండదు, ఏది ఉండదు. కేవలం ఆత్మ. దానికి రూపం లేదు. ఆత్మగా పాడాలనమాట. ఆ! ఆత్మగా పాడడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే మనముగానే పాడతాం ఏదైనా. మనము రుచి చూసిన అనుభవం, అనుభూతి పొందడానికే వాడతాం. కానీ అలా పాడొద్దు. ఇదే అనుభవం, అనుభూతి ఇవన్నీ ఉంటాయి కదా! వాటితో పాడే పాట శరీరం లేకుండా పాడాలి. ఆత్మగా పాడాలనమాట. కానీ దీని వల్ల మనకొచ్చేదేముంటది అంటే ఏముండదు. అందుకే మనం పాడలేము. కానీ ఆత్మగా పాడొచ్చు. అలా పాడితేనే పాట అన్నట్టు. ఇదే విధంగా యూట్యూబ్ కంటెంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.